ఇది క్యాన్ సీలింగ్ మిషన్ టెక్నికల్ నాలెడ్జ్ వీడియో అండి, ఎందుకంటే ఫోన్లో చెప్తుంటే కస్టమర్స్కి అంత క్లారిటీ రావట్లేదు. ఇది మాన్యువల్ సీలింగ్ మిషన్ అండి, 22,000 ప్లస్ ట్యాక్స్. నెక్స్ట్ మోడల్ ఇది ఆటోమేటిక్ మిషన్, ఇది వచ్చేసి 38 ప్లస్ ట్యాక్స్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ విత్ టచ్ స్క్రీన్, 48,000 ప్లస్ ట్యాక్స్ అండి. అండ్ మిషన్ కాస్ట్ కాకుండా దీనికి డై కాస్ట్లు ఎక్స్ట్రా ఉంటాయండి. సో ఈ టాప్ డైస్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ పైన బిగిస్తామండి, ప్రతిదానికి ఇలా పైన బిగిస్తాం, దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ. సో ఈ టాప్ డై తయారు చేయడానికి 3,500 అవుద్దండి మెటీరియల్తో పాటు. సో మిషన్ కాస్ట్ ప్లస్ డై కాస్ట్. బాటమ్ డై కాస్ట్ కూడా ఉంటుందండి. బాటమ్ డై కాస్ట్ దీనికి అండ్ ఈ మోడల్కి ఇక్కడ పెడతాం అనమాట. బాటమ్ డై ఏంటంటే 2,000 రూపీస్ ఎక్స్ట్రా. అండ్ దిస్ ఈజ్ వితౌట్ వారంటీ అండి, ఓన్లీ మోటార్ వారంటీ, ప్రతిదానికి 3,000 ఎక్స్ట్రా. లేదు ఫుల్ వారంటీ దీనికి కావాలంటే 12,000 ఎక్స్ట్రా, దీనికి ఫుల్ వారంటీ కావాలంటే 15,000 ఎక్స్ట్రా. టెక్నికల్గా ఏంటంటే ఈ క్యాన్స్ చూసారు కదా, ఇవన్నీ కస్టమర్ పంపించినాయి, ఎన్ని వెరైటీ ఉన్నాయి, ఇంకా ఎక్కువ వెరైటీస్ క్యాన్స్ క్యాప్స్లో ఉంటాయి. ఇదిగోండి, ఇదొక క్యాప్ వెరైటీ, ఇదొక క్యాప్, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డై ఉందండి, ఈ డై ఇదిగోండి, దీనికి సెట్ అయ్యే డై అనమాట ఈ క్యాప్, చూడండి. అండ్ ఈ డై ఉందండి, ఇదిగోండి, దీనికి సెట్ అయ్యే డై. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇటు పెడుతున్నా, ఇదిగోండి ఎత్తు వచ్చేసింది రాల. అండ్ ఇది ఇటు పెడుతున్నా, ఎత్తు వచ్చేసింది, ఇదిగోండి. సో ప్రతి క్యాప్కి మేము ఈ స్పెషల్గా తయారు చేయాలండి ఈ డైలు. సో మీరు మాకు ఈ క్యాన్స్ అనేవి శాంపిల్స్ పంపిస్తే, ఎక్కువగా రాజస్థాన్, ఢిల్లీలో ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఇవి, ఇంకా సౌత్లో అంత స్ప్రెడ్ అవ్వలేదు. ఈ క్యాన్స్ శాంపిల్స్ మీరు వాళ్ళతో మాట్లాడుకొని మాకు పంపించారనుకోని దాని తగ్గట్టు మేము డైస్ అనేది చేస్తాం. సో మాకు మినిమం ఒక 20 పీసెస్ క్యాన్స్ ఉంటే కానీ అవి సెట్ చేయలేమండి. ఇప్పుడు ఈ డై ఉంది కదండి, డై ఇక్కడ బిగించిన తర్వాత ఇది టాప్ డై అంటాం కదా. సో ఈ బాటిల్ పెడుతున్నానండి, చూసారు కదా, ఇది యాక్చువల్గా పెద్ద బాటిల్ అనుకోండి, ఇలా కిందకని నొక్కుతాం, ఇక్కడ హైట్ సరిపోలా. ఇప్పుడు డై ఎక్కడ ఉంటుందండి, ఇదిగోండి ఈ పై పక్క ఉంటుంది. ఈ హైట్ కోసం ఇక్కడ మళ్ళీ ఒక ప్లాస్టిక్ ముక్క మనం తయారు చేసుకోవాలి. ఇది పైకి ఇలా ఆని ఈ కింద ఎక్స్టెన్షన్ ప్లాస్టిక్ ముక్క చేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి ఎక్స్టెన్షన్ ప్లాస్టిక్ ముక్కలు ఇలా కింద పక్క దీనికి ప్రతిదానికి చేస్తాం. సో మన బాటిల్ హైట్ బట్టి కూడా ఎక్స్టెన్షన్ ముక్కలు అనేది తయారు చేసుకోవాలండి. ఈ మిషన్కి ఎక్స్టెన్షన్ ముక్కలు తయారు చేసుకోవాలి, అండ్ ఈ మిషన్ కూడా ఎక్స్టెన్షన్ ముక్కలు తయారు చేయాలి. ఇంతే హైట్ లెగుస్తుంది, ఇది కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ బాటిల్ పెడుతున్నానండి, ఓకే. అండ్ ఈ డై ఇక్కడ పెట్టాను అనుకోండి, యాక్చువల్ బాటిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి టచ్ అవ్వాలి, సీలింగ్ అవ్వాలంటే. ఇప్పుడు నొక్కుతున్నా, ఇదిగోండి ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి మనం ఇలా ఎక్స్టెన్షన్ ముక్కలు తయారు చేయాలి నేను మీకు. ఇదిగోండి ఇలా ఈ ఎక్స్టెన్షన్ ముక్కలే ఎక్స్ట్రా కాస్ట్ అనమాట. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం ఈ 3 మిషన్లకి. ఈ మిషన్ ఏంటంటే మీకు ఆన్ చేసిన తర్వాత ఇలా నొక్కి బాటిల్ పెట్టి నొక్కుతాం కదా, అప్పుడు ఆ బాటిల్ ఈ స్ప్రింగ్ యాక్షన్తో ఇక్కడ ఆనిగిపోద్దండి. ఆనిగిపోయిన తర్వాత ఇది ఇలా అంటాం, ఇది ఇలా అన్నప్పుడు ఈ క్యాప్ను అనేది సీల్ చేస్తుంది, ఇలా అన్నప్పుడు సీల్ చేస్తుంది. సో ఇది మాన్యువల్ మిషన్ అండి, మోటార్ తిరుగుద్ది కాదు, మాన్యువల్గా సీల్ చేస్తాం. అండ్ ఈ మోడల్ ఏంటంటే ఆటోమేటిక్గా సీల్ చేస్తుంది, నొక్కినప్పుడు అదిగోండి పైన రోలర్స్ తిరిగి ఆటోమేటిక్గా సీల్ చేస్తుంది. ఇది కూడా అప్ అవుద్ది, కానీ దీనికి ఎక్స్టెన్షన్ ముక్కలు కావాలి. ఈ మోడల్లో ఏంటంటే మీకు ఎక్స్టెన్షన్ ముక్కలు అక్కర్లా, ఆటోమేటిక్గా పైకి వెళ్ళి బాటిల్ ఇక్కడ ఆనుకొని, ఇప్పుడు ఇది చూడండి నొక్కుతున్నా కదా, ఇదిగోండి ఇది ఎంత పైకైనా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా సీల్ చేస్తుందండి. ఇప్పుడు ఇది బాటిల్ పెట్టి ఇక్కడ లాక్ సిస్టమ్, ఇదిగోండి ఇక్కడ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిందా స్టార్ట్ చేశా, ఇదిగోండి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి పైన ఆనుకున్న తర్వాత ఇది ఆగిపోద్దండి, కిందకు వచ్చి చూడండి. ఇప్పుడు ఈ బాటిల్ పెడుతున్నా, పెద్ద బాటిల్ నొక్కుతున్నా. సో ఏ హైట్ కావాలో ఆ హైట్ తీసుకొని సీల్ చేసి కిందకి దింపుద్దండి. సో 3 మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. అండ్ పైన మెకానిజం చూడండి, ఇదిగోండి ఇవన్నీ గేర్ వీల్స్, మోటరు, మదర్ బోర్డు, ఇక్కడ టచ్ స్క్రీన్ జస్ట్ ఆన్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి మోటార్తో ఈ గేర్ వీల్స్ అవన్నీ తిరుగుతున్నాయి. సో ఈ మిషన్స్ అన్నీ ఇంపోర్టెడ్ మిషన్స్ అండి. ఇండియా వైడ్ ఎవరు అమ్మినా ఓన్లీ మోటార్ మీదే వారంటీ ఇస్తారు. వారంటీ అంటారు 1 year, బట్ మోటార్ మీద. సో మోటార్ మీద వారంటీ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం 3,000 ఎక్స్ట్రా అండి. ఇందాక చెప్పింది వితౌట్ వారంటీ కాస్ట్. టచ్ స్క్రీను, మదర్ బోర్డ్స్, మోటార్ ఏ ఎలక్ట్రీషియన్ అయినా మార్చగలడు. బట్
ఈ గేర్ వీల్స్ మెకానిజం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లోకల్ మెకానిక్ ద్వారా అంత తేలిక కాదండి. ఒక ఫౌండరీ పర్సన్ కానీ, ఒక మోటార్ సైకిల్ మెకానిక్ కానీ, ఎందుకంటే బేరింగ్లు అవన్నీ ఓపెన్ చేసి చూసుకోవాలి, ఓపిక ఉన్న టెక్నీషియన్ కావాలన్నమాట. సో అలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా విజయవాడ రావాలండి, విజయవాడలోనే చేయగలం. అన్ని ఊర్లో ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిన వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ లేరు, సో అంత ఈజీగా కూడా దొరకరు. సో మాకు పంపిస్తే మేము చేసి ఇవ్వగలం విజయవాడలో. అండ్ ఇవి వచ్చేసి ఇండస్ట్రియల్ మిషన్స్ కాదండి. కొంతమంది ఏంటంటే రోజుకి 1000 గ్లాసులు కొడతామండి, 2000 గ్లాసులు కొడతామని కూడా అడుగుతున్నారు. మ్యాక్సిమం వీటి కెపాసిటీ 300 నుంచి 400 గ్లాసులు అండి. ఒక 250-300 గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్. హెవీగా కొడితే ఏంటంటే గేర్ వీల్స్ కానీ మోటార్స్ కానీ ప్రాబ్లం వస్తాయి. సో ఇది ఇండస్ట్రియల్ టైప్ కాదండి, రెస్టారెంట్ కానీ థిక్ షేక్స్ కానీ కౌంటర్ టాప్గా అక్కడికక్కడ చేసి ఇవ్వటానికేనండి. సో ఇలాంటి మిషన్స్, ఈవెన్ క్యాన్సిలింగ్ మిషన్స్ మనం ఆల్మోస్ట్ 6 months నుంచి అమ్ముతున్నామండి. ఇండియాలో చాలా తక్కువ మంది అమ్ముతున్నారు, అండ్ ఆంధ్ర సౌత్లో కూడా వెరీ రేర్ అండి. సో ఇలాంటి న్యూ కైండ్ ఆఫ్ ఫుడ్ మిషన్స్ మీకు రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.